అదిగో తాతయ్య వస్తున్నారు. అవునవును, పద పద, పదండి వెళ్దాం. నమస్కారం తాతయ్య. మంచిది మంచిది, నమస్తే. అవును, ఇప్పుడు చెప్పండి, ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు తాతయ్య, రేపు మన ఊరికి కొత్త కలెక్టర్ వస్తున్నారట. అవునా? ఊరంతా తనిఖీ చేసి ఏమేమి బాగు చెయ్యాలో ప్రభుత్వానికి రిపోర్టు చేస్తారట. అంతేకాదు తాతయ్య, ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వ పరంగా సమస్యలుంటే చెప్పుకోవచ్చట. అలాగా? కలెక్టర్ గారు చాలా మంచివారట తాతయ్య. అందుకే ఊరంతా ఆయనకు గొప్ప స్వాగతం పలికేందుకు తయారవుతున్నారు. అలాగా? ఇంకా మీకు ఆయన గురించి ఏమేమి తెలుసు? ఇంకేముంది తాతయ్య, అంతే కదా. సరే సరే సరే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, నేను కాదనను. అంతవరకు ఓకే. ఇంతకు అతనెవరో తెలుసా మీకు? ఎవరేంటి తాతయ్య, కలెక్టరే కదూ? అవునర్రా, కలెక్టరే. అయితే అతనెవరు, ఏ ఊరు, ఎవరబ్బాయి, ఈ విషయాలు మీకు తెలుసా? అతని ప్రత్యేకతేంటో తెలుసా మీకు? తెలియదు తాతయ్య, ఎవరు అనుకోలేదు కూడా. ఇంతకు ఆ కలెక్టర్ ఎవరు తాతయ్య, మీకు తెలుసా? తెలుసు, బాగా తెలుసు. అతనిది మన ఊరే, ఒక పాలేరు కొడుకు. హా? ఏంటి, పాలేరు కొడుకా? ఏం చిట్టి తల్లి, అంతగా ఆశ్చర్యపోయావు? అతను మన ఊర్లో ఉండే ఒక పాలేరు కొడుకు. కష్టపడి చదువుకున్నాడు, ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అయ్యాడు, పైకొచ్చాడు. తన తల్లిదండ్రుల్ని, తమ్ముణ్ణి, చెల్లెల్ని తనతో తీసుకెళ్ళాడు. తమ్ముణ్ణి ఐపీఎస్ చేయించాడు. చెల్లెలకు చక్కని సంబంధం చూసి పెళ్లి చేశాడు. తమ్ముడొక పోలీస్ ఆఫీసర్, చెల్లెలు ఒక లెక్చరర్. వావ్, సూపర్, భలే విషయం చెప్పారు తాతయ్య. అంటే అతని మన ఊరేనన్నమాట. గ్రేట్. అంతేకాదర్రా, చిన్నప్పటి నుంచి ఒకవైపు తండ్రి పనుల్లో సహాయపడుతూ చిన్న చిన్న పనులు చేస్తూ ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కున్నాడు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరిగా కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. భలే భలే, ఎంత గొప్పో కదా. అవునమ్మా, నిజంగా గొప్పవాడే, గొప్ప మనసున్నవాడే. అందుకే ఎంత పైకి ఎదిగినా ఒదిగే ఉంటున్నాడు. తన తల్లిదండ్రుల్ని తన వద్దే ఉంచుకుని ప్రేమగా చూసుకుంటున్నాడు. మన ఊరి నుండి ఎవరు వెళ్ళినా చాలా గౌరవంగా మాట్లాడతాడు. తన చేతనైన సహాయం చేసి పంపిస్తాడు, తెలుసా? చాలా సంతోషంగా ఉంది తాతయ్య. మీరు చెప్పింది వింటుంటే నాకు ఎంతో గొప్పగా ఉంది. గొప్పగా ఉండడం కాదు, మీరు అంత గొప్పవారు కావాలి. ఓ, తప్పక అవుతాం తాతయ్య. అంతేకాదురా, ఇప్పుడతను తను పుట్టి పెరిగిన సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని మన ఊరికి వస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి మనం పైకి రావడమే కాకుండా మన వారిని, మన ఊరిని కూడా పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే తాతయ్య, తప్పక ప్రయత్నిస్తాం. సరే, మీకు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? కలెక్టరు వస్తున్నారని, అతనిలా మేము పైకి రావాలని. అంతే కదా తాతయ్య? అందుకే కాదు, మనం చెప్పుకుంటున్న బైబిల్ కథలో యోసేపు కూడా ఇలాగే ఎన్నో కష్టాలు పడినా తన మంచి ప్రవర్తనతో, ప్రార్థనా బలంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు. అవునా కాదా? అవును తాతయ్య. ఏ దేశానికైతే బానిసగా అమ్ముడు పోయాడో అదే దేశానికి సర్వాధికారి అయ్యాడు. ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించాడు. చివరికి ఏ అన్నల చేత తిరస్కారానికి గురయ్యాడో
వాళ్ళ చేతనే నమస్కారం పెట్టించుకోగలిగాడు. అవునా కాదా? అవును తాతయ్య. ఆ తాతయ్య నేను అడగడం మర్చిపోయాను. ఏంటి చిట్టి తల్లది? పోయినసారి మీరు ఏదో నాటకం రహస్యమని అన్నారు, అది ఏంటి తాతయ్య? దేన్ని నాటకమన్నాను, దేన్ని రహస్యమన్నాను? పిక్నిక్ వెళ్ళి అన్నీ మరిచిపోయావా? నేను చెబుతాను తాతయ్య. నువ్వు చెబుతావా చిట్టి తల్లి? అవును, నేను చెబుతాను తాతయ్య. మరి ఆలస్యమెందుకు? చెప్పు చెప్పు. యోసేపు వద్దకు తన అన్నలు రెండవసారి బెన్యామీనుతో కలిసి వచ్చినప్పుడు కూడా వారు తనకు తెలియనట్లే నటించాడు. కాని వారందరినీ బాగా చూసుకున్నాడు. అవును. హా తాతయ్య, ఇప్పుడు గుర్తొచ్చింది, నేను చెప్తాను. గుర్తొచ్చింది. చెప్పు చెప్పు మరి. అయితే ధాన్యమిచ్చి పంపేటప్పుడు వారి డబ్బును తిరిగి వారి సంచిలోనే పెట్టి చిన్నవాడైన బెన్యామీను సంచిలో తన వెండి గిన్నెను కూడా పెట్టించాడు. అవును. అలా చేయడంలో ఏదో రహస్యం ఉందని మీరు అన్నారు తాతయ్య. నాకు కూడా గుర్తొచ్చింది తాతయ్య. అందరికీ గుర్తొచ్చింది కదా. సరే, అయితే అసలు విషయం ఇప్పుడు వినండి. అలా యాకోబు కుమారులందరూ ధాన్యపు మూటలను తమ గాడిదలపై ఎక్కించుకుని తిరిగి తమ కనాను దేశానికి బయలుదేరారని కూడా చెప్పాను కదా. అవును తాతయ్య, చెప్పారు. అలా వారు నగరం నుండి ఎంతో దూరం వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకునితో వెంటనే వెళ్లి వారిని కలుసుకొని, మా దొర చేసిన మేలుకు బదులుగా మీరు కీడు చేస్తారా? మా దొర పానీయము సేవించేందుకు, శకునాలు చూసేందుకు ఉపయోగించుకునే వెండిగిన్నెను దొంగిలిస్తారా? మీరెంత పాడు పని చేశారో మీకు తెలుసా అని నిలదీయండి అని చెప్పి పంపిస్తాడు. గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పినట్లే చేసి వారిని అడ్డుకొని నిలదీస్తాడు. అయ్యయ్యో, అలా వెండి గిన్నెను వాళ్ళ సంచిలో పెట్టమని చెప్పింది యోసేపే కదా, మరి ఇప్పుడిలా చేస్తున్నాడెందుకు? అదే కదా రహస్యం. సరే, నేను చెప్పేది సరిగ్గా వినండి. అలా గృహ నిర్వాహకుడు తమను అడ్డుకొని నిలదీసేసరికి వారు బిత్తరపోయి, అయ్యయ్యో, ఎంత మాట! మేము కలలో కూడా అటువంటి పని తలపెట్టలేము. గతంలో మా సంచుల్లో పొరపాటున పడి ఉన్న డబ్బును కూడా తిరిగి తెచ్చి ఇచ్చాము కదా. అటువంటి మేము దొంగతనం చేస్తామా? సరే, మా సంచులన్నీ వెతకండి. మాలో ఎవరి దగ్గరైనా మీ గిన్నె కనిపిస్తే వాని తల నరికి వేయండి. అప్పుడు మేమందరము మీకు బానిసలమై ఉంటాము అని అన్నారు. అంటే ఇప్పుడు గృహ నిర్వాహకుడు బెన్యామిన్ను చంపేస్తాడా? లేదు లేదు, ఇదంతా నాటకమేనని చెప్పాను కదా. చెప్పింది వినండి. చెప్పండి తాతయ్య. ఇదిగో, మధ్యలో మీరెవరు మాట్లాడకూడదు. అలాగే అన్నయ్య. ఏదో భయమేస్తుంటే అడిగాను, అంతే. భయం ఎందుకు? ఇదంతా వట్టి నాటకమే అని తాతయ్య చెప్పారు కదా. అవుననుకో. సరే, చెప్పండి తాతయ్య. చెబుతున్నాను వినండి. అప్పుడు గృహ నిర్వాహకుడు వారితో ఇలా అన్నాడు. అట్లయితే సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. ఎవరి వద్ద వెండి గిన్నె దొరుకుతుందో వాణ్ణి మాత్రం మాతో పట్టుకెళ్తాం, మిగతా వారు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందరి గోనె సంచులు వెతికించాడు. అయ్యో అయ్యో అయ్యో, బెన్యామీను దొరుకుతాడు కదా తాతయ్య. బెన్యామీను సంచిలో గిన్నె కనిపించింది. అది చూచి మిగిలిన వారు లబోదిబోమని ఏడుస్తూ తిరిగి యోసేపు వద్దకు వచ్చారు. యోసేపు కాళ్లపై పడి తమకు ఏ పాపం తెలియదని, బెన్యామీను లేకుండా తాము తిరిగి తమ తండ్రి వద్దకు వెళ్లలేమని ప్రాధేయపడ్డారు. అప్పుడు యోసేపు వారిని గద్దించి, శకునములు చూడగలిగిన నాకు నా గిన్నె ఎక్కడ ఉందో నాకు తెలియదా? పాపం చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు, మిగిలిన వాళ్లు వెళ్లవచ్చు అని కఠినంగా అన్నాడు. అయ్యో పాపం. అప్పుడు యూదా ముందుకొచ్చి, బెన్యామీను లేకుంటే మా తండ్రి బతకడు. ఈ వృద్ధాప్యంలో
ఆయన దిగులుతో కృషించి మరణించటం మేము చూడలేము. నేను మా తండ్రికి మాట ఇచ్చి బెన్యామీనును మాతో తెచ్చాం. కాబట్టి బెన్యామీను బదులు నన్ను చంపండి. వృద్ధుడైన మా తండ్రిపైన కనికరం చూపి బెన్యామీనును వదిలిపెట్టండి. లేకుంటే మేమందరము ఇక్కడే చచ్చిపోతాము అని కాళ్లపై పడి వేడుకున్నాడు. తాతయ్య, నాకు ఏడుపు వస్తుంది, కాసేపు ఆపండి. నాకూడా తాతయ్య. ఈ ఆడపిల్లలు ఎప్పుడూ ఇంతే, చిన్నదానికి ఏడుస్తుంటారు. అరెరే అలా ఏడవకండ్రా. మీలాగే వారి మాటలు విన్న యోసేపుకు కూడా ఏడుపొచ్చింది. కాని సేవకులందరి ముందు ఏడవలేక దుఃఖాన్ని అణుచుకున్నాడు. వెంటనే సేవకులందరినీ అక్కడి నుండి వెళ్ళిపొమ్మన్నాడు. సేవకులందరూ వెళ్ళిపోగానే యోసేపు బావురుమని ఏడ్చాడు. పిల్లలు, ఏంటి తాతయ్యా? మనం కథ చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఓ చిన్న విరామం తీసుకుందాం, సరేనా? అలాగే